వాస్తవంగా మీ దగ్గరికి 7 గంటలకే రావాల్సి ఉండే, కానీ కొత్తకోటలో మీటింగ్లో ఇట్లనే మీలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో అక్కడ వాళ్ళు వదలకపోవడంతో ఆలస్యమై హెలికాప్టర్ ఎగరలేదు. అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం మిత్రుడు దానం నాగేందర్ గారు ఇక్కడ 20,000 మందిని పెట్టుకొని ఉంటే అక్కడి నుంచి బై రోడ్ 140 స్పీడ్లో మీ దగ్గరికి ఎట్లయినా మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అని మేము వేగంగా రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారు, ఈ ప్రాంతంలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన యాడమ్ సంతోష్ గారు, మా సోదరిమణి మేయరమ్మ గారు, డిప్యూటీ మేయర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అఖండమైన స్వాగతం పలికి మా ఆడబిడ్డలు వేలాదిగా వచ్చి దానం నాగేందర్ గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు కూడా మనకు అండగా నిలబడి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీని ఓడించాల్సిందే, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే అని చెప్పి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దానం నాగేందర్ గారు రాష్ట్రంలో మంత్రిగా, అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఈ జంట నగరాలలో చేసిన అభివృద్ధి ఈ రోజుకు మన కళ్ళ ముందల ఉన్నది. ఇవాళ నేను అడుగుతున్న మా బస్తీలలో ఉన్న మా సోదరులని, ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయంటే ఆనాడు పీజేఆర్ గారి పోరాటం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయి. కృష్ణానది జలాలు సరిపోవడం లేదు అని జంట నగరవాసులు అడిగితే గోదావరి నుంచి కూడా జలాలను రప్పించి ఈరోజు జంట నగరాల దాహార్తిని తీర్చింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కృష్ణా గోదావరి జలాలను తెచ్చి నగరంలో ఉన్న దాదాపుగా 1,50,00,000 మందికి తాగడానికి నీళ్ళు ఇచ్చిండ్రు. ఇదే కాదు, ఇవాళ ఈ మెట్రో హైదరాబాద్ నగరంలో పేదలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా వెళ్తున్నారు, ఈ ట్రాఫిక్ జామ్ల నుంచి తప్పించుకుంటున్నారంటే ఆ మెట్రో రైల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు కష్టపడి ఈ జంట నగరాలకు మెట్రో రైలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న ఫ్లైఓవర్లన్నీ మన అడిగిమట్టి ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే తార్నాక ఫ్లైఓవర్ అయినా, పంజగుట్ట ఫ్లైఓవర్ అయినా, పివి నరసింహారావు ఫ్లైఓవర్ అయినా, ఎక్కడైనా రోడ్ల వెడల్పు కార్యక్రమం, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, నక్లెస్ రోడ్లు, ఆ అభివృద్ధి కార్యక్రమాలు, ట్యాంక్ బండ్ ప్రాంతం అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయంలోనే జరిగింది. ఆనాడు నాగేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి జరిగింది. ఇదే కాదు, ఇవాళ జంట నగరాలలో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఐటీ పరిశ్రమ, ఫార్మా పరిశ్రమ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పరిశ్రమలే ఈరోజు మన కళ్ళ ముందల ఉన్నాయి. అంతెందుకు, ఇవాళ కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు. ఓరి పిచ్చోడా, ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి. ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్కు గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అదేవిధంగా
అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ను హైదరాబాదు నగరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి ఈరోజు ఈ నగరానికి ఇంత పేరు వచ్చింది. ఈ హైదరాబాదు నగరం ఈరోజు విశ్వ నగరంగా మారింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే. మరి నేను ఇవాళ అడుగుతున్న కేటీఆర్ను కేసీఆర్ను 10 సంవత్సరాలు మీరు కూడా మంత్రులుగా మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కదా, మీరు తెచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి, మీరు ఈ నగరానికి తెచ్చిన నిధులేంటో ఈరోజు చర్చ పెట్టండి. ఆనాడు మేము తీసుకొచ్చిన వాటిని ఇవాళ మీరు వాటి ముందల సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మీరు తెచ్చింది ఏంది లేదు. ఈరోజు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు చేసిన అభివృద్ధి మేము ఆ అభివృద్ధిని చూపించి మీరు దోసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఈరోజు భూములను దోసుకున్నారు తప్ప మీరు తీసుకొచ్చింది ఒక్కటి కూడా కొత్తది లేదు. అందుకే మిత్రులారా, ఈ జంట నగరాలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే మొన్న డిసెంబర్లో మీరు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు జంట నగరాలల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపియలే. ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ను గెలిపించుంటే ఇవాళ రాష్ట్రంలో మంత్రి అయి ఉండేవాడు, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉండేవాడు. ఆడమ్ సంతోష్ గెలిచినుంటే మీ తరఫున ఈ బస్తీలలో కొట్లాడి మీకు పట్టాలు ఇప్పించే విషయంలో మీ ప్రాంత అభివృద్ధిలో ఉంటుండే. అదేవిధంగా నీలిమ గారిని గెలిపించిన మీ గొంతు శాసనసభలో వినిపిస్తుండే. ఈరోజు దురదృష్టం, జంట నగరాలలో మనకు ఎమ్మెల్యేలు గెలవలేదు. సరే, ఎమ్మెల్యేలు అయితే గెలవలేదు, కానీ ఈ నగరం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ వాణి వినిపించడానికి ఎన్ఎస్యుఐ అధ్యక్షుని ఈరోజు ఎమ్మెల్సీగా మనం చేసినాం. యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ను ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చేసినాం. అయినా ఈ జంట నగరాలలో మీ సమస్యల మీద మాట్లాడాలి అని అంటే ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇది సరిపోదు. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ ఖర్గే గారి నాయకత్వంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మీరు సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారిని గెలిపించండి. ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ను కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత నాది. మీరు గెలిపించండి. ఈ జంట నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత, జంట నగరాలకు సికింద్రాబాద్ పార్లమెంటుకు మంత్రి పదవి తెచ్చే బాధ్యత నాది. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యిండు, ఢిల్లీకి పోయిండు. ఏమైందా? ఏదైనా సమస్య పరిష్కరించిండా? మనకేమన్నా నిధులు తెచ్చిండా? 2021లో వరదలు వచ్చి మన పేదోళ్ళందరి ఇండ్లు మునిగిపోయినాయి. కనీసం 10 రూపాయలన్న తీసుకొచ్చిండా? ఆయనలో బండి సంజయ్ అధ్యక్షుడు గుండె వరదలు మునిగినప్పుడు చూడనీకి వచ్చిండు. బండి వైనోళ్లకు బండి ఇప్పిస్తా, గుండు వైనోళ్లకు గుండు ఇప్పిస్తా, లారీ వైనోళ్లకు లారీ ఇప్పిస్తా అన్నాడు. గుండు అరగుండు మనకేమన్నా ఇచ్చిండా? అనే ఏమన్నా తెచ్చిండా? వాళ్ళ మోడీ ప్రధానమంత్రికి ఉండే కదా, 5 రూపాయలు కూడా ఈ జంట నగరాలకు తేలే. అందుకే ఇవాళ ఈ జంట నగరాలు అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కేంద్రంలో దానం నాగేందర్ కేంద్ర మంత్రి కావాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఎంత పనులు చేయడానికి, మీ కష్టాలు తీర్చడానికి, మాణికేశ్వర్ నగర్లో మీకు ఆసుపత్రి నిర్మాణం చేయడానికి, యూనివర్సిటీ భూమిలో వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారని యూనివర్సిటీ అభ్యంతర పెట్టి మీకు నీళ్ళు ఇవ్వాలన్నా, మీకు కరెంట్ ఇవ్వాలన్నా ఇవాళ వాళ్ళ అభ్యంతరం పెడుతున్నారు. తొందరలోనే నాగేందర్ గారిని ఎంపీగా గెలిపించండి. యూనివర్సిటీ అధికారులను, వైస్ ఛాన్సలర్ గారిని పిలిపించి మాణికేశ్వర్ నగర్లో ఉన్న కాలనీ వాసులతో కూర్చోబెట్టి
మీ సమస్యను పరిష్కరించి మీ అభివృద్ధిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్నో ఏండ్ల నుంచి ఎంతోమందికి ఓటేసిండ్రు. ఈసారి నాగేందర్ మిత్రుడికి ఓటేయండి, మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. ఎందుకంటే బస్తీలో కష్టాలు తెలిసినోడు దానం నాగేందర్. మీ బస్తీలలో ఉండే సమస్యలు తెలుసు. ఇవాళ హిందువులను, ముస్లింలను, సిక్కులను సమానంగా సోదరులాగా మీ ఎంబడి తీసుకెళ్లే నైపుణ్యం ఉన్నోడు. ఆనాడు ఆసిఫ్ నగర్ అయినా, ఈనాడు ఖైరతాబాద్ అయినా అన్ని వర్గాల ఆశీర్వాదంతోనే ఇవాళ దానం నాగేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా అయిండు, రాష్ట్రంలో మంత్రి అయిండు. ఇప్పుడు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు అవకాశం ఇచ్చింది. దానం నాగేందర్ను గెలిపించండి, కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ కూడా అండగా ఉండండి. 10 ఏళ్ళు కేడీని చూసిండు గల్లీలో, 10 ఏళ్ళు ఢిల్లీలో మోడీని చూసిండ్రు. మనకు మాత్రం ఏమి ఇచ్చిండ్రా బీజేపీ వాళ్ళు? ఏడుంది గాడిద గుడ్డు ఉన్నదే ఇక్కడదేంటి చిన్నగా. ఈ 10 ఏళ్ళు మనకి ఏమి ఇచ్చిండ్రా మోడీ? ఏమి ఇచ్చిండు? ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇడబెట్టి ఇట్లా పెట్టి ఏమిచ్చిండ్రు? మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తామా? మనకు సోనియమ్మ ఆనాడు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. ఈరోజు బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మనకు దెబ్బతీసిండ్రు. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనకిచ్చింది రద్దు చేసిండ్రు. ITIR కారిడార్ను మనకిచ్చింది రద్దు చేసిరు. గిరిజన యూనివర్సిటీ 10 ఏళ్ళైనా ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉంది. IIM IITలతో పాటు మనకు నిధులు ఇవ్వలేదు, ఇవాళ మనకు అనుమతులు ఇవ్వలేదు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీజేపీ బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? గట్టిగా చెప్పుర్రి, గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? గట్టిగా చెప్పుర్రి. కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? ITIR కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? IIM మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? నేనేమో బీజేపీ ఏం తెచ్చింది అని అంటే, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు అని అంటే మీరు గాడిద గుడ్డు అనాలి. రెడీనా? 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 మేరమ్మ రెడీనా? మా మేరమ్మ కూడా రెడీగా ఉండాలి. ఆమెదే ఈ రాజ్యం అంతా. మరి బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మరి గాడిద గుడ్డు మనకిచ్చిన వాళ్ళకు మనం ఓటేస్తామా? కర్రు కాల్చి వాత పెడతామా? కర్రు కాల్చి వాత పెడతారు కదా, కర్రు కాల్చి వాత పెడతారు కదా. బీజేపీ కర్రు కాల్చి వాత పెడతారు కదా. నాగేందర్ అన్నకు 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. రెడీనా? రెడీనా? రెడీ? 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 1,00,000 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 గట్టిగా చెప్పాలి, ఢిల్లీకి వినిపించాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.